చూస్తా మంచి నా మగుడు ఎట్లా పడనిసి చూస్తా. అయ్యా ఊరికే ఉండక ఎవరైనా ఇంపిసుకుంటారు. ఓహో ఏడకపోయింట్రక్క? మేమా ఇదే ఆనకల్ దగ్గరకు పోయింట్ ఏమో కావాల్సిందే, దానికి తీసుకొని వస్తామని పోయింట్ సిక్లేదు, దానికే వస్తా ఉండము. ఎలా సరదక్క నీకు ఒక మాట చెప్పాలా, పొద్దునే నువ్వు ఉండలేదు, ఏడకపోయింట్ పోయేమో తెలీదు. మీ ఇంటి దగ్గర ఇప్పకి ఇంకా వస్తా ఉన్నా, మీ యజమానప్పుడు అదే మీ బాడిగిల్లే ఉంది చూడి, అది ఎవరితో వచ్చింది కదక్క, దాన్ని తోడుకొని గాడికి పోయి పోతా ఉండ్రి. అయ్యా మేము ఆడే ఉంటుంది, మాకు చెప్పేసే పోయింది సార్. నాకు అన్నయ్య చెప్పే కదక్క పోతాము ఇట్లా నేను ఆ బిడ్డ అనేసి. అవును నాకు చెప్పేసే సరోజక్క పోయింది వాళ్ళు, మా ఇంటి దగ్గరే వచ్చింది ఆ బిడ్డను. ఈ మా యజమానప్పుడు అదేమో ఆఫీస్ దగ్గర పోవాలంటా ఉండే, దానికి ఆ బిడ్డను అన్నయ్య నేను వస్తాను 6 గంట ఇడిసిరండి అనేసి ఆ బిడ్డను పోయా. ఏమి నేను మంచి ఇద్దరు ఉండము, ఏమో ముగ్గురు ఒక బొండిలా పోయాకైతుందా, దానికే మీరు ఇద్దరు పొండా మేమిద్దరు బైక్లో ఇది బస్సులో పోతాము అనేసి మేము పోయింటిమే, వాళ్ళు అట్లు పోయింట్రి. ఓహో అవునా సరక్క, అదే అనుకోండి ఏమప్పా యాపది ఉండలేంది అన్నయ్య యా బిడ్డను తోడుకపోతా ఉంటారు కదా బైక్ పైన అనుకొని. సరక్క నీకు చెప్పిండారు కదా ఇంకేమిడి, సరే వస్తాను నేను. చూస్తా మంచి చూడి ఊర్లో అంతా మానమ్మది ఎంతో తీసిపోయింటారమ్మా వాళ్ళు. అక్కయ్య నువ్వు ఇప్పుడు ఎవరు మాట వినొద్దు, నువ్వు ఊరికే ఉండు, ఫస్ట్ ఇంటి దగ్గర పోతాం పదా, అన్నయ్య వస్తాడేమో చూస్తాం, ఏమేమంటాడో అన్నయ్య దగ్గరే డైరెక్ట్గా అడగ చూడి ఏమేమంటాడో చూస్తాము. సరేరా, ఇంకా ఎవరెవరు అడుగుతారో ఏమో, ఏమయ్యలేదు పదా. సరే అక్క నేను ఫస్ట్ ఇంటి దగ్గర పోయి వస్తాను ఉండు, ఇంకా అన్నయ్య రాలేదు. మంచి నువ్వు ఆడపోవద్దే, నువ్వు ఈడ నిలుచుకో, నేను అడిగితే నువ్వేం వచ్చి చూసిండవా అది ఇది అనేసి ఎట్లా ఆడతారా, నువ్వే చెప్తూ ఊరికే ఉండి ఈడ నిలుచుకో, ఏడపోవద్దు. అక్కయ్య ఇంట్లో పని ఉందక్క, ఇంకా తినలేదు వంట చేయలేదు, నాకు వేరే ఆకలి అయితే ఉంది, ఏం పొద్దున ఇంకా ఇంత సంగతి వచ్చింది నేను, ఆకలి అయితే ఉంది ఒక్క పోయి వస్తాను ఉండక్క ఫస్ట్, మా ఇంట్లోనే తింటూ ఊరికే ఉండు. అవునా సరే అక్క, నాకు చాలా మ్యాగీ తినాలా అనిపిస్తూ ఉంది, నేను మా ఇంట్లోనే తినుకొని వచ్చేస్తాను ఉండు, మ్యాగీ చేసుకొని. మూసుకొని ఉండే చెప్తాను కదా ఈడ ఉండు అనేసి. ఏ సావిత్రి సావిత్రి ఏమమ్మా మంచకి మ్యాగీ చేయ. అక్క నేను మ్యాగీకి గుడ్డేస్తాను, గుడ్డ నేను పోయి ఇంట్లో చేసుకొని తినుకొని వచ్చేస్తాను ఉండు, 2 గుడ్లు కట్టుకొని మ్యాగీ చేసుకొని తినుకొని వచ్చేస్తాను. నువ్వు ఉండు, అన్నయ్య ఇంకా లేట్ ఏమో వచ్చేది, నేను ఇంట్లోనే పోయి చేసుకొని వచ్చేస్తాను. ఏ సావిత్రి అట్లే 2 గుడ్లేసేయి దానికి, 2 గుడ్లేసి ఆ మ్యాగీ చేసుకొని తింటా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక సైలా ఒక చెంచా పెట్టుకొని మ్యాగీ తింటా, ఇంకొక సైలా చెంచా పెట్టుకొని సూప్ తాగుతా. అయ్యో ఆనంద పరమానంద. ఎవరికక్కయ్య సిక్తుంది ఇట్లా ఆపర్రు చెప్పండి. 2 గుడ్లు వేసుకొని మ్యాగీ వేసుకొని తినేదే. సావిత్రి ఫస్ట్ నూనె ఆమెకి ఏమైనా ఎర్రగడ్డలు ఆమెకి టమాటా కాయలు ఆమెకి ఏమైనా తరకారీ ఏమైనా ఉందా, బీన్స్ క్యారెట్ అదేమైనా ఉంటే కట్ చేసి దాన్ని వేసేసి ఆమెకి ఫస్ట్ దాన్ని ఫ్రై చేసుకో, ఆమెకి నీళ్ళు పోయి ఆమెకి ఆ మసాలా వేసేసి ఆమెకి మ్యాగీ వేయి, ఆమెకి అది కొంచెం గట్టి అవుతుంది అప్పుడు గుడ్లు కొట్టు, అట్లా చేయి. ఆమెకి ఎట్లా చేయదమ్మా నాకు పొట్టలేదు. మంచి మీ ఇంట్లో నువ్వు ఇట్లా చేసుకుంటా ఉంటావే నువ్వు, ఇట్లా చేసుకుంటా ఉండిందక్క నేను, కానీ గుడ్డేస్తా ఉండలేదు అంతే. ఈ పద్యాల గుడ్డేసి తినాలా అనిపిస్తా ఉంటుంది దానికే సేఫ్ని. సరిగా ఉండవులే మంచి నువ్వును. అయ్యా ఈడక్క నేను తినకుండా ఇంకెవరు వచ్చి తింటారు నీ ఇంట్లో. సరే అడమ్మా. అక్కయ్య అర్సుడు అన్నయ్య వస్తా ఉన్నాడు, అర్సుడి గాడి నిలుపుతా ఉన్నాడు. స్టైల్ చూడ స్టైల్ మన మక్క ముయ్యని. ఏం డుమ్కోడి ఈడ నిలుచుకొని తింటావా? ఎవరికి చెప్తా ఉండవు డుమ్కోడి అనేసి. ఏం మీ అబ్బా మీ అమ్మ సాకి పెట్టిండరు నాకే, మా అబ్బా మా అమ్మ సాకిండదు నన్ను.
నేను సాక్తలేదా నిన్నే? ఓహో, ఏం కూక్ పెట్టుకొని సాక్తా ఉండవు చూడి. ఏమో పుంసేదా కొక్కు తుత్తేస్తావు అంతే నువ్వు. ఇంకేం ముసేస్తావు నువ్వు? ఏమన్నా కూకొని తింటా ఉంటే ఇంకా ఎంత మాట్లాడుతా ఉంటావరా నువ్వు? పొద్దునే లేయాలా, ఆవులను కడగాల, ఆవులకు మేపేయాలా, పాలు నిండాలా, పాలు డైరీకి వేయాలా, ఆమెకి ఇంటికి వస్తే ఇంట్లో పని చేయాలా, ఆమెకి నీకు సంగటి నీ ఎత్తుపోయిన సంగటి చేసి పెట్టాలా. ఇట్లంతా చేసి పెడతాను. నాకేమప్ప సిక్కింది ఈ ఇంట్లో? ఏం సిక్కింది? అయ్యా ఏమైందే నీకే? ఏమైనా దయ్యం గేమ్ ఏమైనా పట్టిందా? ఈ ఇంట్లో ఏం సిక్కింది? ఈ ఇల్లే నీది కదవే, ఏం సిక్కదా నీకు ఇంకా? నువ్వు చెప్పినట్లే నేను వింటాను, నువ్వు చెప్పినట్లే నా కొడుకు వింటాడు, నువ్వు చెప్పట్లే మా కూతురు ఇద్దరు వింటారు. ఏం కావాలా నీకు ఇంకా? ఈ ఇల్లుకనే యోత్న తోడుకొని వస్తావు కదా, ఇంకేం సిక్తుంది నాకీడ? ఏం మాట్లాడుతూ ఉండవే నువ్వు? ఎవరిని తోడుకొని వస్తుంది నేను? లూచ్ తర మాట్లాడదు నువ్వు ఊరికే పోలప్పులకి. అవునప్ప, కరెక్ట్. మేము మాట్లాడిస్తే లూజ్లు కదా, వేరే వాళ్ళు మాట్లాడితే స్పీడ్లో ఉన్నట్టు ఉంటుంది. మా మాటలు ఇట్లా ఉండేది కదా, మా మాటలు ఎంత లూజు. కరెక్ట్. మేము లూజ్ కదా, వేరే వాళ్ళు బ్యూటిఫుల్ స్వీటు ఎంత. నేను లూజ్ అప్ప, లూజు నేను. అయ్యో ఏమైందే నీకు? ఏమన్నా మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడు, అర్థమయ్యేట్లా. ఏమేమో మాట్లాడుతూ ఉండవు కదా, నాకేమీ అర్థమే అయితే లేదు. అయ్యో మేము లూజ్ కదా, మా మాటలంత ఏడ అర్థమయ్యేలా మీకే? బ్యూటిఫుల్ లేడీస్ ఉంటారు చూడే, వాళ్ళ మాటలే నీకు అర్థమయ్యేది, మా మాటలంతా నీకు అర్థమయ్యేది. ఎలాంటే మేము లూజు గుమ్మడికాయలు, మా మాటలంతా నీకు చాలా అర్థమవుతుంది, నీకు అర్థమే అయ్యేలాదిడి. శారదా ఏమైంది నీకు? ఊరికే టెన్షన్ పెట్టదు. ఇప్పుడు తానే ఎండ్లో వచ్చిండాను, ఇంత టెన్షన్ పడతా ఉండవు కదా. ఏమైంది? నోరిడ్సి చెప్పు కరెక్ట్గా. ఏమేమో చెప్తా ఉండవు, ఏం అర్థమయ్యేది ఏం లేదు. అవునవునప్ప, మేము మాట్లాడిస్తే మీకు టెన్షన్ ఎంత అవుతుంది ఈడప్ప. కరెక్ట్ ఇది. మంజమ్మ ఏమైంది? మీ అక్కకి యాలు ఎట్లాడుతా ఉంది పొద్దు? అన్నా, దాన్ని అడిగిస్తే న్యూస్ వేసిండే పని నీకు తెలీదా? నేనేం చేస్తే? నేనే పొద్దున ఇంకా టెన్షన్లో ఉండాను, దాని మధ్య దీంది వేరే. ఏమైంది? నోరు చెప్తావా లేదా? పొద్దున ఇంకా కష్టం పడి మధ్యాహ్నానికి భోజనం కానీ వస్తే ఎట్లా ఆడుతూ ఉండవు చూడు నువ్వు. నువ్వు చేసేదానికే నేను ఇట్లా ఆడేది. నీకు అదెంత ఇడి ఫస్ట్, నీకు నేను కావాలన్నా వద్దా అది చెప్పు ఫస్ట్. ఏమైంది నీకు? ఏమేమో మాట్లాడుతూ ఉండవు కదా. ఏమేమో మాట్లాడతలేదు, ఉండదే చెప్తా ఉండను. ఇప్పుడు చెప్పిడి నాకు ఫస్ట్, నాకు ఇదన్నీ క్లియర్ చేసిడు నాకు ఫస్ట్. నీకు నేను కావాలన్నా వద్దా అంత చెప్పు. నిజంగా ఇప్పదేమో అయింది నీకు. ఏమైనా ఫస్ట్ నిన్నే దేవస్థానానికి ఏమైనా తోడుకుపోవాలమ్మో, ఏమో దయ్యమే పట్టింది నీకు. కాదురా నీ మక్కమ్ము అని రే, నీకు ఏం రా వచ్చింది పొద్దు అల్లోపర నా కొడుక. ఈ ఇల్లు చూసుకునేది నేను, నీ కష్టం పడేటప్పుడు నీ జట్లా ఉండేది నేను. అప్పుడు ఇంకాను నేనే ఉండేది నీ జట్లా, ఇంకెవరు లేదు. మీ ఆ చుట్టాలలో రాలేదు. నువ్వు కష్టంలా ఉండేటప్పుడు నేను ఉంటే నీ జట్లా. నువ్వు కష్టం పడేటప్పుడు నువ్వెంత కష్టం పట్టిండావో నేను అంతే కష్టం పట్టిండాను. ఇంతొట్టు చెప్తా ఉన్నాను, నేను కావాలన్నా వద్దా, నేను కావాలన్నా వద్దా అనేసి. ఒకే ఒక మాట, సారథి నువ్వు నాకు కావాలవే అనేసి ఏమైనా అడిగిండవేమ్రా? చెప్పిండవా? ఎన్నిసార్లు అడుగుతున్నా ఇప్పుడే నేను కావాలన్నా వద్దా అనేసి. అప్పుడు నీకు అడుగుతానే ఉండాను, నువ్వేమన్నా నువ్వు కావాలా అనేసి అడిగిండవా నన్ను? చెప్తావా? ఏ బేవర్సి నా కొడుక, దానికే చెప్పేది. ఈ మగ్గోళ్ళకి నియట్లేదు మీకు. సారథి నువ్వు కావాలవే? నువ్వు కావాలా నాకు? నువ్వు ఉండకపోతే నేను ఉంటానా శారదా? చెప్పు. గుద్దా ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూడి. మీ మగ్గోళ్ళకి ఏం చేసి పెడతాను అంతేరా, నియట్లేదు ముండా కొడుకులకి మీకు. ఇప్పుడు ఎడకు పాయింట్ వినువా? ఎడక పాయింట్ వినువా? ఇది సేంత పాయింట్ని కదా, ఆడ ఏమో పన్ను ఉంది దానికి పాయింట్ని. అయ్యో నా మొగుడు రాజ్కుమార్ అమ్మ, సేంతకు ఫోన్ చేసకపోయిండమ్మా నా మొగుడు. అల్లలే సేంతకు పోయేదానికి గాడి ఎత్తుకొని పోయింటమ్మా. అల్ల నా బుజ్జి కొడుక, నా చిన్ని కొడుక, సేంతకు పోయింటవా నువ్వు? నిజం చెప్పమ్మా, సేంతకు పోయింటవా? నేనేం
ఏమైనా పొడిచి చేతులు పోయిండేది నా పెండ్లంకి ఏమైనా తెలిసిపోయిందా? దానికి ఇట్లెంత ఆడుతూ ఉందేమో. ఏ ఊరు చెప్పిండరు నేను పోయిండేది? ఈ ఊర్లో ఆడబిడ్డలు ఎవరైనా చూస్తారా గాడి ఎత్తుకొని పోయిందే? అయ్యో, అప్పుడు చూస్తారో నిసే తెలియదు. ఈ ఆడబిడ్డలు కిటికీలు అనేది తొంగి చూసిస్తారు. ఇప్పుడు ఏమప్ప చేసేది దీనికి? ఎట్లప్ప సమాధానం చేసేది దీనికి? హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు? ఎందరూ బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లా వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా ప్లీజ్ షేర్ చేయండి.